దేవుడు అక్కడ చూస్తానండి, యేసు ప్రభు ఎవరు నా స్నేహితులని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, నీకు ఆ మనిషి తెలిసి ఉండాల్సిన అవసరంలా, ఆ మనిషి మంచోడయ్యా ఉండాల్సిన అవసరంలా, ఆ మనిషి నిన్ను పొగుడు ఉండాల్సిన అవసరంలా, నీకు తెలియని వ్యక్తిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. దేవుడు అంటున్నాడు, ఆ ప్రేమ కలిగి ఉంటేనే కానీ నీవు నా సొత్తు కాదు. అందుకని 1 యోహాను చివరికి ఈ వాక్యం చూసి ముగిద్దాం. 1 యోహాను 4:8 చూస్తే, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగనివాడు. మీరు దేవుని తెలుసా? ఎందుకు తెలియదండి, మేము క్రైస్తవులం అండి. దేవుడు తెలుసా? దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడండి. దేవుడు తెలుసా? నాకు అది అది. ప్రేమ లేదనుకో, ప్రేమ తెలియదనుకో, యూ డోంట్ నో గాడ్. మీ జీవితంలో దేవుడు ఉన్నాడా? దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారా? ఎందుకంటే నాకు ఎప్పుడు నచ్చిన అదే వాక్యం కింద చూస్తే 1 యోహాను 4:18 చూస్తే, వేర్ దెర్ ఇస్ ఫియర్ దెర్ ఇస్ నో లవ్, బట్ ట్రూ లవ్, పర్ఫెక్ట్ లవ్, ఇంగ్లీష్ బైబిల్ అయితే పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది. ఇంగ్లీష్ బైబిల్ ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఫర్ ద ఫియర్ హ్యాస్ టు డూ విత్ పనిష్మెంట్, బట్ హూ ఎవర్ ఫియర్స్ హ్యాస్ నాట్ బీన్ పర్ఫెక్టెడ్ ఇన్ లవ్. మీరు ఇంకా భయం కలిగి ఉన్నారంటే దేవుని ప్రేమను మీరు రుచి చూడలేదన్నమాట. నిజమైన దేవుని ప్రేమను రుచి చూసేవారు భయపడ్డు. అదే సమయంలో దేవుని ప్రేమ మీలో ఉంటే మీలో ఉన్న భయాలన్నీ పోతుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మనం ప్రేమించాలంటే కష్టమే, మనం ప్రేమించాలంటే స్వార్థమే. ఏంటి స్వార్థం ఏంటి? అవును, నిజమైన స్వార్థం ఏంటి తెలుసా? ఐ విల్ టేక్ కేర్. ఎందుకంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. చాలామంది వారు ప్రేమించుకోరు. వారిని ప్రేమించారు కాబట్టి వారి ఇతరుల మీద ఆ కోపాన్ని చూపిస్తారు. ఈ మాట చెప్తా ఉంటే ఇంకో మాట గుర్తొస్తుంది. ఒక ఆవిడ అంటా ఉంది, నా భర్త ఎప్పుడు చూసినా వచ్చి కొడతాడండి నన్ను. నేనన్నా, మీ భర్తకి ఆయన అంటే ఆయనకి ఇష్టం లేదమ్మా. అవును, కరెక్ట్గా చెప్పారండి. ఎలా? నిజంగా ఆయన ప్రేమించుకుంటే ఆయన మిమ్మల్ని కొట్టడు. ఆయన గిల్ట్, ఆయన కోపము, ఆయన తప్పులు, ఆయన నింద అన్నిటికీ మీరు అడ్డంగా దొరికారు. మిమ్మల్ని కొట్టగా ఎవరైనా కొడతారు? కొంతమంది తల్లిదండ్రులు కూడా చూడండి, తల్లిని చూడడానికి చాలా బాగా చూస్తాను నేను. వాళ్ళకి ఏదో సనుక్కుంటారు, ఎక్కడో ఏదో అవుతుంది, ఆయనతో ఏదో గొడవ అవుతుంది, వచ్చి పిల్లోని కొడతారు, వాడు చూని తిప్పుతారు, రే గింగ్ అంటాడు. వాడేం చేశాడు పాపం కదా? ఈరోజు ప్రేమ మనలో ఉండాలి. దేవుడు అంటాడు, ప్రేమ కష్టమే, ప్రేమల సాకులు లేవు, ప్రేమ అడ్డదారులు పెట్టదు. వాక్యం చాలా ఉంది, వాక్యంలో రాయబడి ఉంటుంది 3 శ్రేష్టమైనవి, 3 ముఖ్యమైనవి. ఆ ముఖ్యమైనవి ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అందులో శ్రేష్టమైనది ఏదంటే మీరందరూ చెప్పండి, ఏంటది? ప్రేమయే. ఇట్ ఈస్ లవ్. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరు, లైవ్లో వీక్షిస్తున్న మీరు, దేవుడి ప్రేమతో నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ప్రేమ, అగాపే ప్రేమ మీలో ఉండాలి. ఈ రోజు నుండి ఇక్కడికి బయటికి వెళ్ళిన తర్వాత యూ నీడ్ టు ఎక్సర్సైజ్. నాకు రాదు, నాకు చేయదు కాదు. దేవుడు అంటే నీవు ఫలించాలి. యూ నీడ్ టు లెర్న్. యూ గెట్ యాంగ్రీ, ఫర్గివ్. టెల్ యువర్ సెల్ఫ్, బీ పేషెంట్, ఎక్స్క్యూజ్, ఫర్గివ్, లెట్ ఇట్ గో. ఎందుకంటే మీరు వదులుతాం, మీరు క్షమిస్తాము, మీరు ఇతరులని పోనీలే అంటాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానికి అవకాశం అండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానికి అవకాశం. ఈరోజు చాలామంది వచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించాలని అడుగుతారు, కానీ మీరు క్షమిస్తానికి సిద్ధం లేకపోతే గాడ్ విల్ నెవర్ వర్క్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఎవరైనా ఇద్దరు ఒకేసారి కారుని నడపగలరా? అలా ఇద్దరు ఒకేసారి నడపదలుచుకుంటే ఏమవుతుంది? తప్పకుండా యాక్సిడెంట్. ఈయన ఇట్టంటాడు, ఈయన ఇట్టంటది. బట్ సమ్టైమ్స్ యూ సేయింగ్ ఐ ఫర్గివ్, యూ డ్రైవ్, ఐ సెడ్ క్వైట్. నువ్వు చూసుకో అయ్యా, నేను ఊరుకుంటాను. నువ్వు చూసుకో అయ్యా, నేను క్షమిస్తాను. నువ్వు చూసుకోయ్యా, నువ్వు నన్ను నడిపించేది, నువ్వు నన్ను హెచ్చించేది, నువ్వు నన్ను ఆశీర్వదించేది నీ చేతిలో పెట్టి నేను ఊరక ప్రశాంతంగా ఉంటాను. ఈరోజు దేవుని నిలిచి ఉండేవారుగా ఉండాలని మనం ఆశపడుతున్నాడు అండి. దేవుడు మనల్ని ప్రేమించాలని ఆశపడుతున్నాడు.